హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ స్విత్ వ్లాగ్స్. సో ఇంకా మార్నింగే మంచిగా లేచి ఫ్రెష్ అయ్యేసి మంచిగా పూజ చేసుకున్నాను అనమాట. సో చాలా డేస్ అయింది ఇలా డిఎంఎల్ వ్లాగ్ పెట్టి. సో పూజ అంతా ఫినిష్ అయ్యాక ఇంకా బ్రేక్ఫాస్ట్ నేను స్టార్ట్ చేయలేదు. పూరి చేద్దాము అనుకున్నాను. సో హాలిడేసే కదా, కొంచెం స్లోగా 7-7:30 అలా లేస్తూ ఉన్నాను అనమాట నిద్ర. సో కొంచెం ఫ్రెష్గా వేడిగా కొంచెం కాఫీ తాగేసి మళ్ళీ నేను పూరి అనేది ప్రిపేర్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్కి. సో మీ సమ్మర్ హాలిడేస్ అన్నీ ఇంకా అయిపోతున్నాయి కదా, ఈ 14th వరకే మనకి టైం అనేది. ఇంకా నెక్స్ట్ నుంచి మళ్ళీ క్యారీ బ్యాగు అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉండాలి. సో కొంతమంది అయితే మార్నింగే లంచ్ అంతా ఇచ్చేస్తారు. సో అందులో నేను కూడా మార్నింగే లంచ్ అంతా ఇచ్చి పంపించేస్తాను అనమాట, క్యారీర్ కూడా. సో అవన్నీ కూడా ఇంకా రెడీ చేసి పెట్టేసుకున్నా ఆల్రెడీ. క్యారీ ఇంకా స్కూల్ ఓపెన్ అవ్వడం ఆలస్యం, క్యారీర్ ఇవ్వడమే రెడీ అనమాట. సో వీరెవరెవరు రెడీగా ఉన్నారు, స్కూల్స్ ఎప్పుడెప్పుడు తెరుస్తారా బాబు అనేసి కింద కామెంట్లో చెప్పండి మీకు వీలైతే. సో ఇక స్కూల్ విషయానికి వస్తే అందరూ ఇంకా 1 వీక్ 4 days అలా ఉందన్నమాట స్కూల్ మళ్ళీ ఓపెన్ చేయడానికి. సో ఇంత లోపల పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా కార్తిక్ అయితే ఉన్న ఈ 1 వీక్ అంతా ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో నేను ఒక 1 week 5 days అలా వీడియో పెట్టలేదు, అప్పుడు మేము బయట వెళ్ళామన్నమాట. సో అందుకని నేను వీడియోస్ ఏం షేర్ చేసుకోలేదు ఈసారి. అక్కడ వెళ్ళిన చోటు కూడా ఎక్కడ నేను వీడియోస్ అనేది షూట్ కూడా చేయలేదు. హ్యాపీగా ఉన్న టైంలో ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఉందాము అనేసి జస్ట్ నా ఫోన్ మాట్లాడడానికి మాత్రమే యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కొన్ని ప్రమోషన్ వీడియోస్ ఉంటే అవి పెడుతూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అంతే తప్ప. ఇంకా షార్ట్స్లో నేను ఎలాగో మీతో టచ్లోనే ఉంటాను. సో ఇంకా చాలా మంచి వీడియోస్ కూడా పెట్టబోతాను ఫ్యూచర్లో. మీకు అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్ మై వీడియోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ అనుకుంటాను ఇది వాషింగ్ చేస్తాను నేను. సో అలా ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంక ఈవినింగ్ వదిన వాళ్ళ అబ్బాయి వచ్చాడు, కొడుకు. సో ఇంకా ఏమన్నా పాస్తా కొంచెం మసాలా టైపు చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం వాళ్ళు ఏం తింటారో ఏమి కనుక్కుందామని. సో నాకు ఏమైందంటే ఈ చలికాలం కదా, నోరంతా పగిలిపోయిందనమాట. ఏం తిన్నా ఇక్కడ వరకు మండుతోంది అసలు గొంతు, ఈ చిన్న చిన్న ర్యాషెస్ వచ్చినట్టు. సో ఇంతకుముందు నాకు తెలిసి అనేవాళ్ళు ఇట్లా నోరంతా పగిలిపోతే బీ కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోమనేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు. కార్తీక్ కూడా 4 days బ్యాక్ వచ్చి తగ్గి ఇప్పుడు కొంచెం పర్వాలేదు, వాడికి తగ్గింది. సో నాకు మా వారికి ఇద్దరికి ఇప్పుడు వచ్చిందనమాట ఇట్లా. ఇంకా ఏం ఆకలి తినలేకపోతున్నాం, కానీ బీభత్సంగా గొంతు మంట అనమాట ఇక్కడ వరకు. అందుకే నేను 4 రోజుల నుంచి ముద్దపప్పు నెయ్యి వేసుకొని తినేసి అంత మజ్జిగన్నం, కొంచెం కారం తగులుతూ ఉంటేనే ఏదైనా తగ్గుతుంది. సో అందుకని లైట్గా సాంబారు చారు అలా వేసుకొని తింటాను. కారం తగలకన్నా ఉండిందనుకోండి ఇలా అలానే ఉండిపోతుంది. సో కారం తగులుతూ ఉంటేనే తొందరగా తగ్గుతుంది అన్నారు. సో అందుకని కొంచెం లైట్గా అలా తిన్నాను అనమాట. వద్దు ఎందుకు చెప్పు, ఉంటుంది వెనక్కి వెళ్ళి నన్ను కూడా తినను. సో గైస్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉందన్నమాట. దానికి మనం ఎప్పుడైనా పోతున్నాం. ఎలా ఉంది కామెంట్ చెప్పండి, ఓకే. కొంచెం ఇంట్రా లైటింగ్ సో గైస్ మా ఫ్రెండ్ది ఇంట్లోనే షాప్ ఓపెనింగ్ అనమాట. చిన్న ఫ్రాంచైజ్ లాగా తీసుకుని తను ఆల్రెడీ తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ షాప్ ఏంటంటే హెర్బల్ లైఫ్ అనమాట. సో ఆయుర్వేదం అంటారు కదా, సో అట్లా అన్నమాట. అండ్ ఆల్రెడీ తనకి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా, అండ్ తను డైటీషియన్ కూడా. సో నేను తను ఏమేమి చెప్తుంది అవంతా తీసుకున్నాను. సో మీరు కూడా ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. ఎవరి వాడాల్సిన వాళ్ళు మెయిన్గా ఇది వచ్చి
జనరల్ ప్రోటీన్. ఉమెన్కి సపరేట్ ఉంటుంది. జనరల్ ప్రోటీన్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు. మన 16 ఇయర్స్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ ప్రోటీన్ వాడుకోవచ్చు. ప్రోటీన్ అందరికీ తెలిసిందే, బాడీ బిల్డింగ్కి కావాల్సింది. మనకి ఏమైనా లైక్ జ్వరం వచ్చినా కూడా కొంచెం దానికి సెల్స్ రిపేర్ అవ్వడానికి ప్రోటీన్ చాలా అవసరం. కాబట్టి ప్రోటీన్ అనేది మనం జనరల్గా తీసుకుంటాము. బట్ బయట మార్కెట్లో ప్రోటీన్ వేరే, బట్ ఈ ప్రోటీన్ అనేది మనకి అన్ని హెర్బల్తో తయారు చేసినాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇది ఉమెన్ ప్రోటీన్. ఇది ఒకటే ఉంటాయి వనమూలికలు, బట్ ఇందులో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఇది అందరూ వాడుకోవచ్చు. ఇందులో ఒక ఉమెన్ కి కావాల్సిన దానికి కొంచెం ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సినంత పోషక విలువలు ఇందులో అందుతాయి మనకి. ఇవి చాక్లెట్స్. బయట డైరీ మిల్క్, 5 స్టార్ అలా ఉంటాయి కదా, అవన్నీ క్యావిటీస్ ఫామ్ అవుతాయి. ప్లస్ ఏంటంటే కాఫ్, కోల్డ్ వస్తాయి అన్నమాట. దీనివల్ల అలాంటివి ఏమీ రావు. ఇందులో కూడా అంతే, ఆవు మురిపాలు, అశ్వగంధ వాటితో తయారు చేస్తారు. ఇది వచ్చి లోవర్ రిచ్ ఐరన్ సప్లిమెంట్ అన్నమాట. సో మనకి ఐరన్ అనేది, హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతే ఏ పని అంటే దానికి సిమ్టమ్స్ వేరే ఉంటాయి. లైక్ కళ్ళు తిరగడము, నీరసం అయిపోవడము, పాలిపోవడం మొహము, అలాంటివన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి మనము అంటే కొన్ని యూనిట్స్ తీసుకుంటే ఇంత డబ్బు అని ఉంటుంది. అలా కాకుండా మనం ఈ ముందు నుంచే మనం ఒకవేళ ఐరన్ తక్కువ ఉంది అంటే ఈ సిరప్ వేసుకున్న తర్వాత బాగా ఐరన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇవి ప్రోడక్ట్స్ ఇంకా ఉన్నాయి, బట్ నేనైతే ఇవి మాత్రం తీసుకొచ్చాను అని మీ ముందుకు. చెప్పు చెప్పు ఏంది? ఎక్కడికి వెళ్ళొస్తున్నాం చెప్పు. ఎక్కడికి వెళ్ళొస్తున్నాం? మేము షాప్ ఓపెనింగ్ పోస్తున్నాం. హాయ్. సో వాళ్ళ ఇంట్లోనే మా ఫ్రెండ్ వాళ్ళు షాప్ ఓపెనింగ్ చేశారనమాట. అంటే చిన్న ఫ్రాంచైజ్ లాగా తీసుకున్నారు. సో దాని గురించి ఈరోజు ఓపెనింగ్ ఫస్ట్ డే అనేసి దానికి కొంచెం పూజా సెరమనీ అంతా ముందే ఫినిష్ అయిపోయింది. అవును, సెరమనీ అనే అంటారు. సో అదంతా ఫినిష్ చేసుకున్నాక మేము ఇప్పుడు కొన్ని అంటే ఫస్ట్ టైం కదా విజిట్, కొంచెం మనం కూడా పర్చేస్ చేస్తే బాగుంటుందని సో కొన్ని మా వారు బయలుదేరుతున్నాం ఇద్దరం. సో ధన్వంతరి హెర్బల్ లైఫ్ అండి, అండ్ చాలా మంచిగా ఉందనేసి రెస్పాన్స్ కూడా ఇచ్చారు. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అన్నది వీడియో కామెంట్లో చెప్పండి. నేను ఏమేమి తీసుకున్నాను అన్నది ఇంటికి వెళ్ళాక నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఆన్ ది వేలో లిక్కీస్ ఉంటుందన్నమాట. నాకు వచ్చి మేము డివిఆర్ సర్కిల్లోకి వెళ్తున్నాము. సో అక్కడ వచ్చేసి లిక్కీస్ ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ప్యూర్ ఫ్రూట్ అంటే సో ఫ్రూట్స్తోనే వాళ్ళు ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా తిని ఉంటే కూడా షాప్ అనేది స్టార్ట్ చేశారని. సో ఇక మేము కొంచెం నైట్ అయింది కదా, సో ఇంటికి బయలుదేరుతున్నాం. నేనేమేమి అందుకనేసి నేను ఏం చేశానంటే వాళ్ళు పాంప్లెట్ ఇచ్చారు డైలీ. సో ఇదంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. షార్ట్ వీడియోస్ కూడా. నేను వచ్చేసి బాత్రూమ్ ఎయిర్ ఫ్రెషనర్స్ తీసుకున్నాను అనమాట. ఈ వీళ్ళ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ధన్వంతరి అండి. ఇక్కడ చూస్తున్నారా, ధన్వంతరి అనమాట. ఎయిర్ ఫ్రెషనర్స్ ఒక 2 అండ్ అలాగే డిష్ వాష్ బార్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట. సో వెరీ రీజనబుల్ ప్రైజెస్లో దొరికింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాపర్ బ్రష్ అనమాట. ఇది చాలా రోజుల నుంచి నేను తీసుకోవాలి అనుకుంటున్నా, బట్ అనుకోకుండా ఇలా వాళ్ళ దగ్గర ఉండడం నేను తీసుకోవడం అయితే జరిగింది. సో ఈరోజు డే 2 ధనుర్మాసం ఇలా జరిగిందనమాట అనుకోకుండా. సో ఇంతే అండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కామెంట్లో చెప్పండి. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. Bye guys.